ప్లానెట్స్ ఎనర్జీని జ్యూస్ తాగినట్టు తాగి డిస్ట్రాయ్ చేస్తే గెలాక్టస్ ఇక్కడ స్ట్రీట్ లోపల నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఫైనలీ ఈ జూలై లోపల రిలీజ్ అవబోయే మార్వెల్ ఫెంటాస్టిక్ 4 మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ను చూస్తే ఓల్డ్ ఫెంటాస్టిక్ 4 మూవీ స్టోరీని 50% మూవీలో చూపించినట్టుంది. లైక్ ఒక స్పేస్ మిషన్ లో వెళ్ళటం వల్ల ఫెంటాస్టిక్ 4 టీమ్ కి పవర్స్ లభించటం, గెలాక్టస్ ఎర్తపైకి వచ్చే ముందు సిల్వర్ సర్ఫర్ ఎర్తపైకి వచ్చి గెలాక్టస్ వచ్చే ముందు తనకి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ప్రాబ్లమ్ ని క్లియర్ చేయటం, సగం స్టోరీ అలానే ఉంది. అండ్ ఓల్డ్ సిల్వర్ సర్ఫర్ ని కాకుండా ఈసారి షాలాబాల్ సర్ఫర్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ మూవీలోని మెయిన్ ట్విస్ట్ సూజన్ స్టార్మ్ ప్రెగ్నెంట్ గా ఉండటం. తను కడుపులో మోస్తుంది మార్వెల్ లోనే మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో ఒకడైన ఫ్రాంక్లిన్ రిచర్డ్ ని. వీడు తలుచుకుంటే గెలాక్టస్ లాంటి కాస్మిక్ బీయింగ్ ని సింగిల్ హ్యాండెడ్ ఒక్కడే ఓడించగలడు. ఈ డిస్ట్రాయ్ అవుతున్న ప్లానెట్ గెలాక్టస్ ఎర్త్ కి రాకముందు డిస్ట్రాయ్ చేస్తున్న వేరే ప్లానెట్ లేదా ఎండింగ్ లోపల ఎర్త్ ని తన ఆకలి తీర్చుకోవడానికి డిస్ట్రాయ్ చేశాడనేది మూవీలోనే చూడాలి. మిస్టర్ ఫెంటాస్టిక్ ఇంటెలిజెంట్ ట్రైలర్ లోపల కొంచెం వరకు చూపించారు, కానీ తన స్ట్రెచింగ్ పవర్ ని మాత్రం ట్రైలర్ లోపల చాలా తక్కువగా అసలు చూపించినట్టుగా చూపించారు. ఫ్యూచర్ లో డూమ్ తో ఫైట్ చేసే మెయిన్ క్యారెక్టర్ ఇతనే. సో ఆ లెవెల్ ఆఫ్ హైప్ క్రియేట్ చేయాలంటే చాలా బాగా చూపించాలి తనని. ట్రైలర్ అయితే మాత్రం బానే ఉంది, బట్ ఈ మూవీ లోపల 2 or 3 సెకండ్ క్యామియో లాగానే డాక్టర్ డూమ్ ని చూపిస్తారంటారా? కింద కామెంట్ చేయండి. అండ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి.